PGBP Part 2. Revenue from service contract for the maintenance of office building. If the duration of the project is not more than 90 days, the income is recognized when the project is completed. That means ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ అంటే ఏంటి, ఏదైనా సర్వీస్ కాంట్రాక్ట్ నుంచి మనకి ఏదైనా రెవెన్యూ వచ్చింది అండ్ ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే నాట్ మోర్ దెన్ 20 డేస్ అనమాట. అప్పుడు ఆ ఇన్కమ్ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాము అంటే ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీషన్ బేసిస్గా ఇన్కమ్ని రికగ్నైజ్ చేస్తాం. అయితే ఇక్కడ సమ్లో వాడు ఏం చెప్తాడంటే ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, కానీ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఇయరే రికగ్నైజ్ చేస్తాడు. సో యాజ్ పర్ రూల్ ప్రకారము ఇది ఈ ఇయర్కి రికగ్నైజ్ చేసిన రెవెన్యూ కాదు కాబట్టి డిడక్ట్ చేస్తామన్నమాట. నెట్ అమౌంట్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డిడక్టెడ్ వైల్ కంప్యూటింగ్ ద బిజినెస్ ఇన్కమ్ సిన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఇయర్ డిడక్టెడ్ దిస్ ఇయర్ అనమాట. తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్. సేల్ వాల్యూ ఇచ్చాడు, హైయెస్ట్ ప్రైస్ కోటెడ్ ఇచ్చాడు అండ్ అక్వైర్డ్ ఫర్ ఇచ్చారు. ఇట్లా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం క్యాపిటల్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, ఈ ప్రాఫిట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్. ఇది ఆల్రెడీ పీజీబీపీ ఇన్కమ్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెస్ చేస్తామన్నమాట. లెస్ చేసిన తర్వాత మనం క్యాపిటల్ గెయిన్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? సేల్స్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లెస్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటి? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ కన్సిడరేషన్ అంటే సేల్ వాల్యూనే విచ్ ఎవర్ ఇస్ లోయర్ తీస్తాం. ఈ స్లాబ్కి యాక్చువల్ కాస్ట్కి విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ కంపేర్ చేస్తాం. అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుందన్నమాట. సో సేల్ consideration minus cost of acquisition gives capital gain, which is taxable at the rate of 10% in excess of 1 lakh ఉన్నప్పుడు under section 112A. తర్వాత డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJAA. ఎంత వస్తుంది డిడక్షన్? 30% ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏంటి? టోటల్ సాలరీ విచ్ ఈస్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు ద అడిషనల్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ అనమాట. అయితే ఆ టోటల్ ఎంప్లాయీస్లో ఎవరి స్లాబ్ అయితే, ఎవరి పే అయితే మోర్ దెన్ 25,000 ఉందో వాళ్ళని ఇంక్లూడ్ చేయము. అలాగే ఎవరైతే 240 డేస్ అండ్ 150 డేస్ అనమాట, డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ద కంపెనీస్, వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయము. తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ని రిటర్న్ చేస్తామో అంటే రిమూవ్ చేస్తామన్నమాట, బికాజ్ క్లోజర్ ఆఫ్ ద యూనిట్ అనమాట. అలాంటి ఎంప్లాయీస్ని కూడా మనము టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాము. తర్వాత ఎవరి ఎంప్లాయీస్కి అయితే మనం శాలరీస్ వచ్చేసరికి బేరర్ చెక్ ద్వారా పే చేస్తాము, ఆ ఎంప్లాయీస్కి ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కనుక్కునేటప్పుడు లెస్ చేస్తాము. అట్ ద సేమ్ టైము ఆ శాలరీ ఏదైతే ఎక్స్పెన్స్ ఉందో అది పీజీబీపీ హెడ్ కింద డిజల్వ్ అవుతుంది అనమాట. డిజల్వ్ అవుతుంది కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం అడిషనల్ ఎంప్లాయీస్ వచ్చేసరికి 56 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో 39 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి 15,000 పే ఇస్తున్నారు. అందులో 9 మెంబర్స్కి వచ్చేసరికి బేరర్ చెక్ ద్వారా పేమెంట్ ఇస్తున్నారు అనమాట. సో వీళ్ళని ఏం చేస్తాము? ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాము. అలాగే వీళ్ళకి ఏదైతే శాలరీ పే చేస్తున్నామో అది డిజలౌడ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో యాడ్ బ్యాక్ చేసుకుంటాము. తర్వాత 14 ఎంప్లాయీస్ 45,700 శాలరీ పే చేస్తున్నాము, అంటే వాళ్ళ పే వచ్చేసరికి మోర్ దెన్ 25,000 అనమాట. సో అది కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటాము. తర్వాత 3 ఎంప్లాయీస్ 5 మంత్స్కి ఎంప్లాయీ అవుతారు, తర్వాత 22,000 అనమాట. సో 3 + 30 ఎంప్లాయీస్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో అది అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ కిందకు వస్తుంది. దాంట్లో 30% వచ్చేసరికి ఎలిజిబుల్ డిడక్షన్. ఇంతవరకు నార్మల్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కింద ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనమాట. 115 BAA, 115 BAB, 115 BAD అండ్ 115 BAE. 115 BAA కింద ఏ కంపెనీస్ వస్తాయి అంటే ఇన్కమ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్. వీటి యొక్క ట్యాక్స్ రేట్స్ ఏంటి అంటే 22%, 10% అండ్ 4%. 10% వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ సర్చార్జ్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కంపల్సరీగా 10% ఆఫ్ సర్చార్జ్ వేయాలి. మనము నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని సర్చార్జ్ వేసుకుంటాము, కానీ ఇక్కడ ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కంపల్సరీ సర్చార్జ్ ఆఫ్ 10% అనేది అట్రాక్ట్ అవుతుంది. 4% వచ్చేసరికి సెస్ అనమాట. తర్వాత 115 BAB ఇన్కమ్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ కంపెనీ ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ. ఈ కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే 15%, 10% అండ్ 4%.
115 BAD రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీస్, 115 BAE న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ కార్పొరేటివ్ సొసైటీస్ అనమాట. సో ఈ 115 BAB వచ్చేసరికి కంపెనీస్, తర్వాత BAD అండ్ BAE వచ్చేసరికి కోఆపరేటివ్ సొసైటీస్. ఈ స్పెషల్ సెక్షన్స్ ఫాలో అయినప్పుడు కొన్ని డిడక్షన్స్ రావన్నమాట. ఆ డిడక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ సెజ్ 10AA కింద డిడక్షన్ అయితే రాదు. మనకు తెలిసిందే కదా, సెజ్ యూనిట్లో కనుక మనం ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వచ్చిన ఇన్కంలో ఫస్ట్ 5 ఇయర్స్ 10% 100% డిడక్షన్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే 50% ఆఫ్ ద డిడక్షన్ వస్తుంది. ఈ బెనిఫిట్ ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కింద ఎలా అవ్వదు అనమాట. తర్వాత ఎడిషనల్ డిప్రిసియేషన్ కూడా రాదు. 35AD ప్రకారము స్పెసిఫైడ్ బిజినెస్ అయితే 100% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దాన్ ల్యాండ్ వస్తుంది కదా డిడక్షన్, ఆ బెనిఫిట్ కూడా రాదనమాట. తర్వాత 35CCC అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ప్రకారము ఈ సెక్షన్ కింద కూడా డిడక్షన్ వస్తుంది 100% ఆఫ్ ద ఎక్స్పెండిచర్, అది కూడా రాదు. తర్వాత 35CCD స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సెక్షన్ 35 కింద సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. చాప్టర్ 6A డిడక్షన్స్ ఏవి రావు ఎక్సెప్ట్ 80JAA అండ్ 80M తప్ప. 80M అంటే ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డివిడెండ్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. తర్వాత 33AB అండ్ 33ABA టీ కాఫీ రబ్బర్ ఉంది కదా, ఆ సెక్షన్ కింద ఏవైతే డిడక్షన్స్ ఆర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కవర్ అవ్వమన్నమాట. సో ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఈ స్పెషల్ ట్యాక్స్ సెక్షన్స్ ఫాలో అయినప్పుడు ఈ బెనిఫిట్స్ అండ్ డిడక్షన్స్ రావు. 10AA ఎడిషనల్ డిప్రిసియేషన్, 35AD స్పెసిఫైడ్ బిజినెస్, 35CCC అగ్రికల్చర్ ప్రాజెక్ట్, 35CCD స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సైంటిఫిక్ రీసెర్చ్, సెక్షన్ 35 చాప్టర్ 6A డిడక్షన్స్ ఎక్సెప్ట్ 80JJAA అండ్ 80M అండ్ సెక్షన్ 33AB అండ్ సెక్షన్ 33ABA ఈ బెనిఫిట్స్ ఏవి రావు. అలాగే మనం ఏదైనా మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసినా ఆ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా డిడక్షన్స్ రావన్నమాట ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి. అలాగే స్టాండర్డ్ డిడక్షన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% కూడా ఎలా ఉండదు. స్పెషల్ నోట్ ఫర్ సెక్షన్ 115 BAB అండ్ 115 BAE ఇవి రెండు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. 115 BAB వచ్చేసరికి ఏంటంటే కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అండ్ 115 BAE వచ్చేసరికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. వీటికి స్పెషల్ నోట్ ఏంటి అంటే, ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఫిలిమ్స్, మైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, బాటిలింగ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ సిలిండర్ అండ్ కన్వర్షన్ ఆఫ్ మార్బుల్ బ్లాక్స్ ఇంటూ స్లాబ్స్ అనమాట. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 15% ట్యాక్స్ అనమాట. అంటే 22% ట్యాక్స్ రేట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. Credited to the account of subcontractor 7 lakh rupees tax deducted and remitted on 12th of December 2023. ఈ ట్యాక్స్ డిడక్టెడ్ అండ్ రెమిషన్ అనేది బిఫోర్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అయి ఉంటే కనుక ఆ ఇయర్ డిడక్షన్ వచ్చేదన్నమాట. 31st మార్చ్కి డిడక్షన్ వచ్చేది. కానీ ఆ డేట్ క్రాస్ అయిన తర్వాత వాడు డిడక్ట్ చేసి అండ్ రెమిట్ చేశాడు కాబట్టి ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ డిడక్షన్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 22-23కి అవ్వలేదు, అంటే బిఫోర్ 31st ఆఫ్ అక్టోబర్ చేయలేదు కాబట్టి 30% డిజల్ అవుతుంది అనమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ రీపేమెంట్ ఫర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 24-25కి వచ్చేసరికి ఇన్ ద ఇయర్ ఆఫ్ రీపేమెంట్ వాడు డిటెక్ట్ చేసి రెమిట్ చేశాడు కాబట్టి కంప్లీట్గా అలవెన్స్ అనేది వస్తుంది అనమాట. టర్మ్ లోన్ ఇంట్రెస్ట్ ఏరియాస్ సెటిల్ బై ఇష్యూయింగ్ ద 8% డెబెంచర్స్. మనకు తెలిసిందే ఇంట్రెస్ట్ 43B ప్రకారము పేమెంట్ బేసిస్లో డిడక్షన్ వస్తుంది. అయితే వీటిక్కడ ఇంట్రెస్ట్ని పే చేయకుండా ఎలా సెటిల్ చేస్తున్నాడంటే డెబెంచర్స్ ఇష్యూ చేసి సెటిల్ చేస్తున్నాడు అనమాట, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు పేమెంట్. సో డిజల్ అవుతుంది అనమాట. ఇఫ్ డెబిటెడ్ యాడ్ బ్యాక్
ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 5,80,000 ఇంక్లూడ్స్ సర్చార్జ్ అండ్ సెస్. ఈ సర్చార్జ్ అండ్ సెస్ వచ్చేసరికి ఏంటంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ క్యారెక్టరిస్టిక్స్తో మ్యాచ్ అవుతుందన్నమాట. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది విచ్ ఈస్ నాట్ ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజలౌడ్. అలాగే ఈ సర్చార్జ్ అండ్ సెస్ కూడా డిజలవ్ అవుతుందన్నమాట సిన్స్ దే హ్యావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి. ద ఎక్స్పెన్సెస్ ఆన్ ఆన్లైన్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ టు ద నాన్ రెసిడెంట్ అక్కడ అండ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా అనేది లేదు. ఈ టాపిక్ ఏంటంటే ఈక్వలైజేషన్ లెవీ అనే టాపిక్ కింద కవర్ అవుతుందన్నమాట. అయితే ఎప్పుడైతే సరే మనం నాన్ రెసిడెంట్కి ఆన్లైన్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పే చేస్తున్నామో, ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నామో, అప్పుడు మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఈక్వలైజేషన్ లెవీ అనేది డిడక్ట్ చేయాలి. కానీ డిడక్ట్ చేయలేదు కాబట్టి 100% ఇట్ ఈస్ డిజలౌడ్. సో ఇఫ్ డిబిటెడ్ యాడ్ బ్యాక్. కాంట్రిబ్యూషన్ టు ద యూనివర్సిటీ ఫర్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్ 100% డిజలౌడ్. 115 BAA ఫాలో అయ్యేటప్పుడు. ఇంటరిమ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ డిజలౌడ్. ఇఫ్ డెబిటెడ్ యాడ్ బ్యాక్. రిడక్షన్ అండర్ సెక్షన్ 80 GGB రాదు. 115 BAA ఫాలో అయ్యేటప్పుడు 80 JJAA వస్తుంది, తర్వాత 80M మాత్రమే వస్తుంది. తర్వాత అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అండ్ ఎడిషనల్ డిప్రిసియేషన్ గురించే చెప్పాడు కానీ ఏవైతే బెనిఫిట్స్ రావద్దు అని చెప్పేసి అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గురించి చెప్పలేదు కదా. సో అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అయితే బెనిఫిట్ వస్తుంది, ఎలా అవుతుంది, ఎడిషనల్ డిప్రిసియేషన్ అయితే రాదన్నమాట. తర్వాత కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ which is notified by the central government under section 80 CCD calculated at the rate of 15% of salary and DA అనమాట. ఇక్కడ 115 BAA అడాప్ట్ చేశాడు. ఫస్ట్ మనం ఇట్లా చూడగానే ఈ 80 CC కింద కవర్ అయింది కదా, సో చాప్టర్ 6 డిడక్షన్స్ ప్రకారము ఇవి రావు అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ఇవేంటంటే ఈ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద ఏదైతే మనం పే చేస్తున్నామో అది 36 అనే సెక్షన్ కింద కవర్ అవుతుందన్నమాట. సో 10% ఆఫ్ ద శాలరీ అండ్ DA వరకు మనం అలౌ చేయొచ్చు. 15% వాడు పే చేశాడు కాబట్టి ఎక్సెస్ ఆఫ్ 5 lakhs 20 lakhs వస్తుంది, విచ్ ఇస్ డిసలౌడ్ అనమాట. జస్ట్ ఏంటంటే ఇది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 80 CCD కింద కవర్ అయి ఉంది కాబట్టి డిసలవ్ అవ్వచ్చు కంప్లీట్గా అని అనుకుంటాం. కానీ ఏంటంటే 10% ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఏదైతే ఉందో అది మాత్రమే డిసలవ్ అవుతుందన్నమాట. డొనేషన్ టు ద పొలిటికల్ పార్టీ క్రాస్ చెక్ ద్వారా పే చేశాడనమాట. సెక్షన్ 37 ప్రకారము ఈ ఎక్స్పెన్స్ అనేది డిజల్వ్ అవుతుంది. ఎందుకు? ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాబట్టి. తర్వాత 80 GGB కింద కూడా రాదు, ఎందుకంటే 115 BAA కింద 80 JJAA అండ్ 80M మాత్రమే డిడక్షన్స్ వస్తాయన్నమాట. తర్వాత డిప్రిసియేషన్స్ విచ్ ఇస్ డెబిటెడ్ టు P&L అకౌంట్, ఇది డిజలౌడ్ కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తాం. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే అలౌడ్ కాబట్టి లెస్ చేస్తాం. ఎడిషనల్ డిప్రిసియేషన్ అయితే అసలు బెనిఫిటే రాదు కాబట్టి నిల్ వస్తుంది అనమాట. బ్రాడ్ ఫార్వర్డ్ ఆఫ్ అన్అబ్జర్వ్ డిప్రిసియేషన్ అయితే అలౌ చేస్తాం అనమాట, సో లెస్ చేస్తాం అనమాట. ఓన్లీ ఎడిషనల్ డిప్రిసియేషన్ మాత్రమే బెనిఫిట్ రాదు ఈ 115 BAA ఫాలో అయ్యేటప్పుడు. తర్వాత నెట్ ప్రాఫిట్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ బై 10%. ఓపెనింగ్ స్టాక్ ఎట్ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడ్ ఉంటుంది. దాన్ని ఓవర్ వాల్యూ చేయడం వల్ల ఎక్స్పెన్సెస్ పెరగటం వల్ల ప్రాఫిట్ అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. తర్వాత అండర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ బై 10%. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ ఉంటుంది, సో అండర్ వాల్యూ చేయడం వల్ల ప్రాఫిట్ తగ్గిపోయింది కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట 10% వరకు. సేల్స్ కమిషన్ paid in foreign currency to the non-resident outside the India for the services provided outside the India. ఇది ఎక్కడ ఇండియాతో కనెక్షన్ లేదు, ఫారెన్ కరెన్సీలో పే చేస్తున్నాము, నాన్ రెసిడెంట్కి పే చేస్తున్నాము, అవుట్ సైడ్ ద ఇండియా పే చేస్తున్నాము, అలాగే సర్వీసెస్ కూడా అవుట్ సైడ్ ద ఇండియా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. నో డిసలవెన్స్ అట్రాక్టెడ్ ఈవెన్ దో TDS నాట్ డిడక్టెడ్ అనమాట. 45,000 paid to employee in cash at the time of retirement. 40A subsection 3 ప్రకారం ఏంటి, 10,000 లిమిట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 10,000 కంటే ఇన్ ఎక్సెస్ క్యాష్లో పే చేస్తున్నాడు ఎప్పుడు ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు కాబట్టి. సో ఇక్కడ లిమిట్ ఏంటి అంటే
50,000 అనమాట. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50,000 పే చేస్తే గనుక డిజలవ్ అవుతుంది. సో 45,000 కాబట్టి కంప్లీట్లీ ఫైన్. నో డిజలవెన్స్ ఈజ్ అట్రాక్టెడ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ క్యాపిటల్ అసెట్స్ ఆన్ విచ్ నో డిప్రిసియేషన్ ఈజ్ అలవబుల్ 75,000. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది పీజీబీపీ ఇన్కమ్ కింద క్రెడిట్ అయింది కాబట్టి ఫస్ట్ మనం లెస్ చేస్తామన్నమాట. అలాగే క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 22%. డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీస్ 50,000. ఫస్ట్ ఏంటంటే ఏదైనా డివిడెండ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీస్ వస్తే 10% ఆఫ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. సో మనం ఏదైతే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటున్నామో ఇట్ ఈస్ నెట్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. సో మనం ఏం చేస్తాం, 100% ఎంత అంటే 55,555 రూపీస్ వస్తుంది, విచ్ ఇస్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 22%. అలాగే ఈ డివిడెంట్ ఇన్కమ్ని మనం పీజీబీపీ ఇన్కమ్ నుంచి లెస్ చేస్తాం, ఎందుకంటే ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాబట్టి. తర్వాత మనం ట్యాక్స్ కంప్యూట్ చేస్తాం కదా, ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసిన తర్వాత ఈ టీడీఎస్ ఏదైతే డివిడెండ్ ఇన్కమ్ మీద మనం పే చేసామో అది లెస్ చేస్తామన్నమాట. అర్థమైందా? ఇదేంటంటే డివిడెండ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీస్ వచ్చినప్పుడు 10% అనేది డిడక్ట్ చేస్తామన్నమాట. డిడక్ట్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాస్ అమౌంట్ కనుక్కుంటాం, మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. యాడ్ బ్యాక్ చేసిన తర్వాత ఈ డివిడెంట్ మీద పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో నెట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి మనం లెస్ చేసుకుంటాం. తర్వాత అండ్ ఈ డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్ కింద కవర్ అవుతుంది. సో పీజీబీపీ ఇన్కమ్కి క్రెడిట్ అయింది కాబట్టి లెస్ చేసుకుంటాం, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి యాడ్ చేసుకుంటాం అన్నమాట. పేమెంట్ టు ద కాంట్రాక్టర్ వితౌట్ డిడక్టింగ్ TDS 30% disallowed. So if debited, add back. Expenses in connection with the inaugurations of the new branch. ఇదేంటి, ఇనాగ్రేషన్స్ ఆఫ్ ద న్యూ బ్రాంచ్ అంటే మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాము, విచ్ ఇస్ రెవెన్యూ ఇన్ నేచర్ కాబట్టి అలౌడ్ యాజ్ డిడక్షన్స్. విఆర్ఎస్కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 1/5 ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో బ్యాలెన్స్ 4/5 వచ్చేసరికి డిజలౌడ్ అవుతుంది కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకుంటాము. ఇంట్రెస్ట్ పేడ్ టు నాన్ రెసిడెంట్ బయర్ ఆఫ్ గూడ్స్ ఆన్ డిపాజిట్స్ మేడ్ బై దెమ్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నాన్ రెసిడెంట్ అనేవాడు డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేస్తే ఈ రెసిడెంట్ అనేవాడు ఆ డిపాజిట్ని ఏం చేస్తాడంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియాకి యూజ్ చేసుకుంటాడనమాట. సో అప్పుడు మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో ఇట్ ఈస్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. సో విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా అనమాట. TDS హ్యాస్ టు బి డిడక్టెడ్. సిన్స్ TDS ఇస్ నాట్ డిడక్టెడ్ 100% ఈస్ డిసలౌడ్. ఏంటంటే నాన్ రెసిడెంట్ నుంచి తీసుకున్న డిపాజిట్ మనం ఏం చేస్తున్నామంటే ఇండియాలో బిజినెస్ పర్పస్కి వాడుతున్నాడు వాడు. సో వాడుతున్నాడు కాబట్టి ఏదైతే మనం ఆ లోన్ మీద ఆ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో విచ్ ఇస్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనుకుంటాము. సో అలా అనుకోవటం వల్ల ఏమవుతుంది, సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అనమాట. దాని మీద TDS అనేది రిడక్ట్ చేయలేదు కాబట్టి 100% ఈస్ డిసలౌడ్. వన్ టైం లైసెన్స్ ఫీ అనేది ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్ మనకు తెలిసిందే, విచ్ ఇస్ సబ్జెక్ట్ టు డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 25% అనమాట. తర్వాత ఇది డిప్రిసియేషన్ యాజ్ పర్ P&L అకౌంట్ ఇచ్చాడు, ఓన్లీ టాంజిబుల్ అసెట్సే. తర్వాత యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఓన్లీ టాంజిబుల్ అసెట్సే. అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ ఈ ఫ్రాంచైజ్ ఈ లైసెన్స్ ఫీ మీద ఏదైతే డిప్రిసియేషన్ ఉందో అది ఇంక్లూడ్ చేయలేదన్నమాట. తర్వాత అక్వైర్డ్ మిషనరీ ఆన్ 15th of November at 20 lakhs అనమాట, అండ్ ఇట్ ఈస్ పుట్ టు యూస్ ఆన్ ద సేమ్ డే అనమాట. జనరల్గా మనం ఏం చేస్తాము, P&L అకౌంట్ ప్రకారం ఏదైతే డిప్రిసియేషన్ వచ్చిందో అది డిసలౌడ్ కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకుంటాము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏదైతే డిప్రిసియేషన్ వచ్చిందో అది అలౌబుల్ కాబట్టి లెస్ చేసుకుంటాం అనమాట. తర్వాత మిషనరీ అనేది ఎక్వైర్ చేశాడు అండ్ ఇట్ ఈస్ పుట్ టు యూస్ ఆన్ 15th of November కాబట్టి విచ్ ఈస్ లెస్ దెన్ 180 days కాబట్టి 7.5% ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. అడిషనల్ డిప్రిసియేషన్ అయితే రాదు. తర్వాత ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 22 lakhsలో నుంచి 25% ఆఫ్ ద డిప్రిసియేషన్ మనము లెస్ చేసి ఈ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అది పీజీబీపీ నుంచి లెస్ చేయొచ్చు. ఎందుకు, అది ఎక్స్పెన్స్ కాదు, ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి. ఇలా అకౌంటింగ్ రికమెండ్ చేయొచ్చు. లేదా డిప్రిసియేషన్ సపరేట్గా డిప్రిసియేషను ఏదైతే ఇంటాంజిబుల్ అసెట్స్ మీద వస్తుందో దాన్ని మనం లెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచైనా లెస్ చేయొచ్చు,
ఇక్కడైనా లెస్ చేయొచ్చు, లేదా ఇక్కడైనా లెస్ చేయొచ్చు. ఇక్కడ లెస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రాదు. ఇక్కడ తీసుకోలేదు అంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామనమాట. అప్పుడేం చేస్తామంటే ఇక్కడ పీజీబీపీ నుంచి ఓన్లీ 22 లాక్స్ మాత్రమే తీసేస్తామనమాట. ఎప్పుడు ఇక్కడ డిప్రిసియేషన్ కన్సిడర్ చేయనప్పుడు. ఒకవేళ ఇక్కడ తీసేస్తే కనుక డిప్రిసియేషన్ ఇంకా 22 లాక్స్ మాత్రం కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే ఈ లైసెన్స్ ఫీ మీద వచ్చింది ఏదైతే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామో అది నెట్ అమౌంట్ మనం లెస్ చేయొచ్చు. లేదా దాని మీద ఏదైతే మనకు డిప్రిసియేషన్ వస్తుందో అది సపరేట్‌గా మళ్ళీ మనం లెస్ చేసి ఈ ఫ్రాంచైజ్ ఈ లైసెన్స్ ఫీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా గ్రాస్ అమౌంటే మళ్ళీ లెస్ చేయొచ్చనమాట. క్యాష్ పేమెంట్ లిమిట్స్ 40A సబ్సెక్షన్ 3 ప్రకారము 10,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 పే చేస్తే డిజల్ అవుతుంది. ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు అంటే అప్ టు 50,000 వరకు ఎలా అవుతుందన్నమాట క్యాష్‌లో పే చేయడానికి. ఒకవేళ ఎంప్లాయీ టెంపరరీగా షిఫ్ట్ అయితే కనుక ఫర్ మోర్ దెన్ 15 డేస్ అయితే క్యాష్‌కి అయితే ఏ లిమిట్ లేదు. కంప్లీట్‌గా అలౌ చేయొచ్చు. క్యాష్‌లో ఎంత లిమిట్ పే చేసినా కానీ అలౌ చేయొచ్చు అనమాట. తర్వాత గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్. ఈ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్‌కి ఏంటంటే 35,000 వరకు క్యాష్‌లో పే చేసినా అలౌ అవుతుందన్నమాట. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 35,000 అయితే కనుక డిజలౌ చేస్తాడు. రెంటల్ ఇన్కమ్ 7,20,000. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ 8,000 విచ్ ఇస్ డెబిటెడ్ టు పేండల్ అకౌంట్. అయితే ఈ 115 BAA ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ ఈ రెంటల్ ఇన్కమ్ అనేది ఏ హెడ్ కిందకి వస్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కిందకి వస్తుంది. ఇది ఆల్రెడీ పీజీబీపీ ఇన్కమ్కి క్రెడిట్ అయింది కాబట్టి లెస్ చేసుకుంటాం అనమాట. అలాగే ఈ మున్సిపల్ ట్యాక్సెస్ వీడు 8,000 ఏదైతే పే చేశాడో అది డెబిట్ చేశాడు కాబట్టి డిజలో అవుతుంది కాబట్టి మళ్ళీ మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద రెంటల్ ఇన్కమ్గా 7,20,000 వస్తుంది. ఈ మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్షన్ కానీ 30% ఆఫ్ ద NAV కానీ ఈ డిడక్షన్స్ ఏవి రావు ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అయ్యేటప్పుడు. ఈ రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 22%. కాంట్రిబ్యూషన్ టు ద అప్రూవ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండర్ సెక్షన్ 35 డిడక్షన్ రాదు. 115 BAB ఆప్ట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్ మాత్రమే 15% వస్తుంది. అందుకే నేను ఇందాక 22% అని చాలా చోట్ల చెప్పాను. డివిడెండ్ ఇన్కమ్ వచ్చినా, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చినా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వచ్చినా వాటికి 22 స్లాబ్ రేట్ అట్రాక్ట్ అవుతుంది. ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ మాత్రమే 15% ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ పీజీబీపీ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్ నుంచి మాత్రమే రిడ్యూస్ చేయాలి. వేరే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కింద నుంచి రెడ్యూస్ చేయకూడదు. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే కనుక 112 ఏవైతే కింద కవర్ అవుతున్నాయో వాటికి 10% ఆఫ్ ద ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh రూపీస్ అనమాట. అయితే ఇవి పీజీబీపీ ఇన్కమ్కి కనుక క్రెడిట్ అయితే లెస్ చేస్తాం అండ్ క్యాపిటల్ గెయిన్కి యాడ్ బ్యాక్ చేసుకుంటాం అనమాట. సో పీజీబీపీ ఇన్కమ్ అయితే 15%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే కనుక 10% వస్తుంది. ఇవి కాకుండా వేరే ఏ ఇన్కమ్ వచ్చినా కానీ 22 స్లాబ్ రేట్ కింద అట్రాక్ట్ అవుతాయి. అవి ఆ ఇన్కమ్ వచ్చేసరికి పీజీబీపీ ఇన్కమ్ కనుక క్రెడిట్ అయితే కనుక లెస్ చేసుకుంటాము అండ్ రెస్పెక్టివ్ హెడ్ కింద యాడ్ బ్యాక్ చేసుకుంటాం అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి యాడ్ చేసుకుంటాము. క్యాపిటల్ గెయిన్స్ అయితే క్యాపిటల్ గెయిన్స్ కిందకి వెళ్ళిపోతుంది. డివిడెంట్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అయితే కనుక ఆ హెడ్ కింద యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ ఈ లైసెన్స్ ఫీ ఉంది కదా, ఈ 2 ఎఫెక్ట్స్లో మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ డిప్రిసియేషను ఈ 25% అనేది డైరెక్ట్గా లెస్ చేసి నెట్ అమౌంట్ అనే లెస్ చేయొచ్చు. లేదా ఇటు పక్కకు వచ్చేసరికి డిప్రిసియేషన్ని మనం సపరేట్గా కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఏది చేసినా ఇంపాక్ట్ అనేది ఒకటే వస్తుంది. అప్పుడు ఇది ఫాలో అయితే మాత్రం ఇక డిప్రిసియేషన్ లెస్ చేయకపోతే 22 lakhsకి లెస్ చేస్తామన్నమాట, అంతే. ఒకవేళ ఇక్కడే డిప్రిసియేషన్ కన్సిడర్ చేస్తే కనుక నెట్ అమౌంట్కి లెస్ చేసుకుంటాం, అంతే ఎఫెక్ట్.